Welcome back. So, in the paper Contemporary India and Education, we are dealing with the fourth paper, that is the fourth unit, that is Understanding Exclusion in Schooling. And moreover, in this lecture, we shall see social, socio-cultural and economic inclusion. And moreover, understanding different forms of socio-cultural and economic exclusion in schooling in terms of caste, class, gender, minority, and other marginalized sections of the society. So here we shall see what socio-cultural economic inclusion is. And moreover, here we need to understand the economic inclusion, the political exclusion, the economic exclusion, social exclusion, and also the cultural exclusion. Political exclusion can include the denial of citizenship rights such as political participation and right to organize, and also of personal security, the law of freedom of expression and the equality of opportunity. సో దిస్ ఈజ్ ద పొలిటికల్ ఎక్స్క్లూజన్. రాజకీయ మినహాయింపును మనం గమనించగలిగితే ఇక్కడ మన పౌరసత్వంకి, మన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులను మన నుండి దూరం చేయటం అని మనం అర్థం చేసుకోవాలి. సమానత్వపు హక్కులను, లేకపోతే మన వాక్ స్వాతంత్ర హక్కులని మనకి దూరం చేయటమే మరి ఇటువంటి రాజకీయ మినహాయింపుగా కనపడుతుంది. And coming to economic exclusion, it includes lack of access to labor markets, credit and other forms of capital assets. So economic inclusion includes lack of access to labor markets. మరి ఆర్థిక మినహాయింపు ఏంటంటే మరి మార్కెట్ విధానంలో, అదేవిధంగా కొన్ని పెట్టుబడుల విధానంలో కొంత వివక్షను చూపించటం, మరి వాటన్నిటిని కూడా కొన్ని సందర్భాలలో దూరం చేయటం అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు సోషల్ ఇన్క్లూజన్. సో సోషల్ ఇన్క్లూజన్ మే టేక్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అలాంగ్ a number of dimensions including gender, ethnicity and age. మరి సామాజిక మినహాయింపు అంటే వివక్షతో కూడుకున్నది లేదా పక్షపాతంతో కూడుకున్నది. అనేక అంశాలలో అది మరి లింగ వివక్ష, లేకపోతే ప్రాంతీయ భేదాలు, ఇవన్నీ కూడా దాని కిందనే వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్, కల్చరల్ ఎక్స్క్లూజన్ రిఫర్స్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ డైవర్స్ వాల్యూస్, నార్మ్స్ and ways of living are accepted and respected. So here cultural exclusion refers to the extent to which diverse values. So cultural exclusion, సాంస్కృతిక మినహాయింపు ఏంటంటే, సాంస్కృతిక మినహాయింపు మరి మన జీవన విధానంలో కొంత వైవిధ్యంలో ఈ వేర్పాటు అనగా కొంత వివక్ష చూపించడం కారణంగా వాటికి మనకి దూరం అయిపోవటం అనమాట. కొన్ని సందర్భాలలో ఇటువంటి అవకాశాలు కూడా కోల్పోతూ ఉండటం. సో సోషల్ ఎక్స్క్లూజన్ ఈజ్ ఎ కాంప్లెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్. మరి సామాజిక మినహాయింపు అనేది చాలా స్థూలంగాను, అదేవిధంగా బహుముఖ కోణంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకనంటే అనేక సందర్భాలలో అణచివేతకు, అలాగే వివక్షకు, పక్షపాతానికి గురవుతున్న సందర్భాలలో ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరత ఉంది. ఇందులోనే మనము కాస్ట్ బేస్డ్ ఎక్స్క్లూజన్ అనగా మరి కుల వివక్షను, లేకపోతే కుల ప్రాతిపదికన మినహాయింపును కూడా మనం చూడవచ్చు. సో రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ఈక్వల్ ట్రీట్మెంట్. So in the society, people, certain sections of the community do not have right to enter public places like temples, schools, hospitals, houses, etc. So this is a caste-based exclusion.
మరి కుల ప్రాతిపదికన మినహాయింపు ఏంటంటే మరి కొన్ని సందర్భాలలో అందరికి సంబంధించిన ప్రదేశాలైన మరి దేవాలయాలు, పాఠశాలలు, మరి ఆసుపత్రులు, మరి వీటిలోనికి ప్రవేశం మరి నిషేధించినప్పుడు మరి అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కుల ప్రాతిపదికనే జరుగుతూ ఉంటాయి. అలాగే మరి ఆర్థిక వ్యవహారాల్లో కూడా మరి కుల వివక్ష కారణంగా కొన్ని ఆర్థిక వనరులను నిలిపివేయటం, లేకపోతే పక్షపాత ధోరణిలో మరి కొంత అణగారిన వర్గాలకు ఆర్థిక వనరులను దూరం చేయటం, ఇవన్నీ. అలాగే విద్యా విధానాల్లో మరి కొంతమందికి అవకాశాలను కల్పించకపోవటం, కుల ప్రాతిపదికన కల్పించకపోవటం, అణిచివేతకు గురి అవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ ఫెసిలిటీస్, విద్యతో పాటుగా వైద్య సదుపాయాలు కూడా మరి అందుబాటులో లేకుండా చేసే విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్లాస్ యాజ్ ఏ ఫ్యాక్టర్ ఇన్ ఎక్స్క్లూజన్, మినహాయింపులో మరి తరగతి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న తరగతి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్ ఆర్ హై క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ low class. So these are all in terms of economic background. మరి వారి ఆర్థిక పరిపుష్టిని ఆధారంగా చేసుకుని వారిని మరి ఎగువ తరగతి వారు, మధ్య తరగతి ప్రజలు లేదా దిగువ తరగతి ప్రజలని, అలాగే దారిద్ర్య రేఖకు కింద ఉన్న వారని, బిలో పావర్టీ లైన్. సో ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో మరి వివక్షకు దారితీస్తున్న అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ వన్, జెండర్ యాజ్ ఎ ఫ్యాక్టర్ ఇన్ ద ఎక్స్క్లూజన్. మరి మినహాయింపులో మరి లింగ భేదాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి స్త్రీ పురుషులకు సమాన హక్కులు లేకపోవటం, స్త్రీ పురుషులకు సమాన వేతనాలు లేకపోవటం, సమాన విద్యా అవకాశాలు లేకపోవటం, సమాన ఉద్యోగ అవకాశాలు లేకపోవటం. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో హియర్ ఉమెన్ are ill-treated and moreover they were not given importance in the society. And at the same time, they were not exposed to equal educational opportunities and equal job opportunities, employability. So here we see the gender discrimination. And at the same time marginalized groups as a factor in exclusion. మరి మినహాయింపులో మరి ఇటువంటి అల్పసంఖ్యాక వర్గాలు, మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, వీళ్ళు, అదేవిధంగా దళితులని, ఆదివాసీలని, మరి వీళ్ళందరూ మరి కొన్ని విధానాల్లో కొంత వివక్షకు గురవటం, కొన్ని అవకాశాలను కోల్పోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కారణంగా వీరందరూ మరి సమాన విద్యా అవకాశాలకు, సమాన ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉండి మినహాయించబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. సో మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఇన్ ద సెన్స్ మైనారిటీస్, సో రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, దళిత్స్, ఆదివాసీస్, సో దే వర్ బీయింగ్ సప్రెస్డ్. So and they were not being provided with equal educational and employment opportunities. So this is how we see all these things in a discriminative way, and likewise there is a exclusion in the society. So here we come to the end of this 4th unit.